హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను మనం ఊబర్లో బిగినర్స్ కోసం ఒక వీడియో చేసినాము. సో బిగినర్స్ ఊబర్లో ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనేది కంప్లీట్గా గైడ్ చేశాను. సో ఇవాటి వీడియోలో ప్రోలా ఎలా ఆలోచించాలి, తక్కువ టైంలో ఎక్కువగా ఎర్నింగ్స్ ఎలా చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి టైమింగ్ తెలియట్లా. సో ఏ టైంకి స్టార్ట్ అయితే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. సో ఇది తెలియకుండా ఏదో ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఎర్నింగ్స్కి వచ్చేస్తున్నారు, టైర్డ్ అయిపోతున్నారు. సో అనుకున్న ఎర్నింగ్స్ రావట్లేదు. సో ఇవాళ నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఒక టైం చెప్తాను. ఆ టైంలో వస్తే ఖచ్చితంగా బెటర్ ఎర్నింగ్స్ అయితే చేసుకుంటారు. సో ఇవాళ నేను కంప్లీట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఏ టైంలో రావాలి, ఏ ఏరియాలో ఉంటే మంచి ఆర్డర్స్ వస్తాయి, మంచి ఎర్నింగ్స్ రావాలంటే ఏం చేయాలి. సో నా బెస్ట్ సజెషన్, మీరు 2 పూటలు రండి. సో మార్నింగ్ ఒక హాఫ్, తర్వాత ఈవినింగ్ ఒక హాఫ్. సో ఇలా 2 టైమ్స్ వస్తే మనకి బాడీ పెయిన్స్ అనేవి రావు, మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది. సో దట్టు మనకి ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో నేను రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి మీకు లైవ్లో ఎర్నింగ్ చూపిస్తాను. మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ 4 to 5 అవర్స్ లాగిన్ చేసి ఎంత ఎర్నింగ్ చేయొచ్చు, టోటల్గా మనం ఎంత ఎర్నింగ్ చేయొచ్చు, సో అలాగే పెట్రోల్ ఎంత పోయింది, ఇవన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూస్తే మీకు కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఊబర్ రిజిస్ట్రేషన్ వీడియో మీరు చూడకపోయినట్టయితే ఫుల్ వీడియో మేము ఆల్రెడీ చేసాము, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈ వీడియో చూస్తూ మీ బైక్ని లేదా మీ కార్ని లేదా మీ ఆటోని ఊబర్లో అయితే అటాచ్ చేయొచ్చు. సో మన ఛానల్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్గా జాయినింగ్ బోనస్ అంటూ 1600 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు అయితే జాయినింగ్ బోనస్ వస్తుంది. మీరు జాయిన్ అయిన 30 డేస్లో 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా జాయినింగ్ బోనస్ మీకే వచ్చేస్తుంది. ప్రతిరోజు 10 రైడ్స్ కంప్లీట్ చేస్తే 10 డేస్లో మీకు ఈ జాయినింగ్ బోనస్ అయితే వచ్చేస్తుంది. సో రిజిస్ట్రేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా మీకు గైడ్ చేస్తారు. అలాగే ఊబర్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నుంచి జాయిన్ అయిన వారికి మాత్రమే జాయినింగ్ బోనస్ వస్తుంది. ఇప్పుడు టైం అయితే 6:46 అయితే అవుతుంది. ముందుగా మనం ర్యాపిడో యాప్ని ఓపెన్ చేద్దాం. ర్యాపిడోలో కొత్త అప్డేట్ వచ్చింది, రేట్ కార్డ్ అయితే మార్చారు. సో ఒకసారి ర్యాపిడో రేట్ కార్డ్ చూద్దాం. సో ఇక్కడ రేట్ కార్డ్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి మీ రేట్ కార్డ్ ఎలా ఉందనేది ముందు చెక్ చేసుకోండి. నాకైతే పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ ఇస్తున్నట్టు రేట్ కార్డు అప్డేట్ అయ్యింది. సో బ్యాక్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకునే అవసరం అయితే లేదు, ఎందుకంటే పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ వస్తున్నప్పుడు ఇంకా మనకి ఈ సబ్స్క్రిప్షన్తో పనే లేదు. సో హైదరాబాద్లో ఇంకొంతమంది డ్రైవర్స్కి అయితే ఈ 10 రూపీస్ రేట్ కార్డ్ అనేది అప్డేట్ కాలేదు. అతి తొందరలో మన హైదరాబాద్లో ఉండే రైడర్స్కి ఈ అప్డేట్ అయితే తీసుకొస్తారు. సో ఇప్పుడైతే ఎర్నింగ్స్ హిస్టరీ చూద్దాం. సో 28న 180 రూపీస్ ఇన్సెంటివ్ అయితే నా అకౌంట్లో యాడ్ అయింది. సో ఇవాళ ఎర్నింగ్స్లో ఈ 180 మైనస్ చేసి రిమైనింగ్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కౌంటింగ్ చేసుకుందాము. సో ఫస్ట్ ఈ ర్యాపిడోని లాగిన్ చేద్దాము. లాగిన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. యాజ్ యూజువల్ ప్రతి యాప్కి లొకేషన్ పర్మిషన్ అయితే ఉండాలి, ఓకేనా. సో ఈ ర్యాపిడో వాళ్ళు వర్క్ జోన్ అని కూడా తీసుకొచ్చారు. ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే మనం చేద్దాము. మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే యాప్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ర్యాపిడో లాగిన్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ట్రిప్ అయితే వచ్చేసింది. 4.7 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. సో పికప్ లొకేషన్ 500 మీటర్స్ అయితే ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ట్రిప్కి అయితే వెళ్ళిపోదాము. సో ర్యాపిడోలో రైడ్ రాకపోతే ఊబర్కి అయితే వెళ్దాము అనుకున్నా. ఎందుకు అంటే ర్యాపిడోలో ప్రజెంట్ పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ ఇస్తున్నారు కదా. సో అలాంటప్పుడు ఏ యాప్లో తీసుకున్నా ఎర్నింగ్ సేమే కదా, ఊబర్లో కూడా పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బ్యాక్ టు బ్యాక్ ఏ యాప్లో వస్తుంది ఎర్నింగ్స్, బ్యాక్ టు బ్యాక్ ఏ యాప్లో ఆర్డర్స్ వస్తున్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క యాప్కి కూడా ఒక డిమాండ్ టైం ఉంటుంది. సో ర్యాపిడోకి అయితే ఒక టైం ఉంటుంది, ఎట్లా మార్నింగ్ 8:30 to 9:30, 11 వరకు పీక్ డిమాండ్ టైం అయితే ఉంటుంది. ఆ టైంలో మీరు ఏ సందులో ఉన్నా సరే ర్యాపిడోలో కంటిన్యూస్గా బుకింగ్స్ అయితే వస్తాయి. సో ర్యాపిడోలో ఫస్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాము. పికప్ లొకేషన్కి వచ్చిన వెంటనే మనం యాప్లో అరైవ్డ్ అని స్వైప్ చేస్తే కస్టమర్కి ఒక ఇంటిమేషన్ అయితే వెళ్తుంది. సో దాని తర్వాత మనం కస్టమర్కి కాల్ కూడా చేయొచ్చు. సో నేను కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను చూడండి. సో ప్రతిసారి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ ర్యాపిడో ఐడి మీ ఫ్రెండ్ పేరు మీద ఉండి మీరు ఐడి లాగిన్ చేసి ఎర్నింగ్ చేసుకోవడానికి వస్తే మీరు కాల్ చేసేటప్పుడు కస్టమర్కి కాల్ కలవదు. అలాంటప్పుడు మీ నెంబర్ నుంచి కాల్ చేసేసి మీ ఫ్రెండ్ నెంబర్ ఎంటర్ చేసి యాజ్ టైప్ చేస్తే కాల్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ ట్రిక్ యూజ్ చేసి మీ ఫ్రెండ్ ఐడి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో చూశారు కదా వీడియో. కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే విధంగానే ట్రిప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఓటీపీ తీసుకోవాలి. ఓటీపీ తీసుకున్న తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇవాళ
నేను చూపించే దాని గురించి మాట్లాడను, మీకు ఏవైతే కొత్త పాయింట్లు చెప్పాలనుకుంటున్నానో వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రతిరోజు ఓటీపీ తీసుకున్న ఇవే అని చెప్తున్నాను కదా, ఇవాళ వాటి గురించి చెప్పకుండా కొన్ని కొత్త విషయాలు చెప్తాను, అవన్నీ వినండి ఓకేనా. కొత్తగా ఈ బైక్ ట్యాక్సీ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకుని భయ్యా, ఎవరో 2000 ఎర్నింగ్ చేస్తున్నారని మురిసిపోయి మీరు రాకండి, మీ క్యాపబిలిటీని మీరు నమ్ముకోండి ఓకేనా. సో వాళ్ళకి అలవాటు ఈ ఫీల్డ్, సో వాళ్ళు చేయగలరు, మనకు అలవాటు లేదు కాబట్టి మనం చేయలేము. సో ఇది ఫస్ట్ ట్రిప్, సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ట్రిప్ 50 రూపీస్ అయితే వచ్చింది భయ్యా. సో ఇందులో కమిషన్ ఏమైనా కట్ అవుతుందో లేదు చూద్దాము, ఎందుకంటే ర్యాపిడ్లో కొత్త రేట్ కార్డ్ వచ్చింది, కమిషన్ తీసుకోము, పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళైతే ఇనీషియల్గా నాకు అప్డేట్ ఇచ్చారు. సో చూద్దాం, ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేశాను కాబట్టి లాస్ట్ ట్రిప్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి. సో 41 రూపీస్ ఆ ఎర్నింగ్స్. ఒకసారి ట్రిప్ ఓపెన్ చేస్తే 4.16 కిలోమీటర్లు ట్రావెల్ చేసినాం, 41 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి. సో వీళ్ళు చెప్పినట్టు పెర్ కిలోమీటర్కి 10 రూపీస్ అయితే వస్తున్నాయి. రిమైనింగ్ 8 రూపీస్ అయితే కట్ అయింది, బట్ జిఎస్టీ రోడ్ ట్యాక్స్ అని కట్ అవుతుంది, అదైతే రీజనబుల్ ఓకేనా. సో ఇప్పుడైతే ఊబర్ అయితే లాగిన్ చేస్తున్నా, ఎందుకంటే ర్యాపిడోలో లాగిన్ చేశాను, బట్ అయితే 5 మినిట్స్ అవుతుంది, అక్కడ ఎలాంటి బుకింగ్ రాలేదు. అలాంటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఆ టైంలో ఆ ఏరియాలో ర్యాపిడ్లో గిరాకీ లేదు, ఆర్డర్స్ లేవు. సో ఊబర్ లాగిన్ చేయాలి. ఊబర్లో ఆర్డర్ వచ్చింది చూసారా. సో మనం ఈ బైక్ ట్యాక్సీ ఫీల్డ్లో ఉండేటప్పుడు ఒకే యాప్ పైన డిపెండ్ అవ్వకూడదు, ఇది ఎన్నోసార్లు మీకు చెప్పాను. సో ఊబర్లో రైడ్ తీసుకుని పికప్ లొకేషన్కి వెళ్తూ ఉంటే ర్యాపిడోలో అప్పుడు బుకింగ్ వచ్చింది, అది జేబిఎస్ నుంచి మారేడుపల్లి అంటే 2 కిలోమీటర్, పికప్ ఒక 500 మీటర్స్, డ్రాప్ ఒక 2 కిలోమీటర్లు. సో ఆల్రెడీ 70 రూపీస్ రైడ్ ఊబర్లో తీసుకున్నా కదా అని చెప్పేసి ర్యాపిడో అయితే కంప్లీట్గా లాగౌట్ చేస్తున్నా. సో ఊబర్లో 70 రూపీస్ ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను, తినే మన కస్టమర్. సో కస్టమర్ని ఎక్కించుకొని ఊబర్ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఏదైనా ట్రిప్ తీసుకోండి, ఊబర్లో కానీ ఓలాలో కానీ. ట్రిప్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న యాప్స్ని అప్పుడు లాగౌట్ చేయండి, ఏది ర్యాపిడో, ఓలా, పోర్టర్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, వాటిని అప్పుడు కస్టమర్ లొకేషన్కి రీచ్ అయిన తర్వాత లాగౌట్ చేయండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊబర్లో 70 రూపీస్ ట్రిప్ తీసుకున్నారు భయ్యా, కస్టమర్ లొకేషన్కి వెళ్తూ ఉన్నప్పుడు పోర్టర్లో 300 రూపాయల ఆర్డర్ వస్తుంది, అలాంటప్పుడు దీనికన్నా బెటర్ అదే రైడ్ కదా. సో అలాంటప్పుడు 300 రూపాయల రైడ్ పోర్టర్లో యాక్సెప్ట్ చేసి ర్యాపిడ్లో ఉండే రైడ్ క్యాన్సిల్ చేయాలి. సో అలా అస్తమానం చేయకూడదు, ఇది ఒక స్ట్రాటజీ, జస్ట్ ఇది యూజ్ ఉంటుందని చెప్తున్నా, బట్ ప్రతిసారి ఇలా రైడ్లు క్యాన్సిల్ చేసుకుంటూ పోవద్దు. ఏదైనా మంచి రైడ్ వస్తే ఒక రోజులో ఒక 2-3 సార్లు చేస్తే మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో మన గురించే మనం ఆలోచించాలి, పక్కడి గురించి కాదు. సో ఓకేనా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాం, మిస్యూజ్ చేసుకోకండి ఇది. సో అస్తమానం రైడ్లు క్యాన్సిల్ చేస్తే ఏ కంపెనీ అయినా సరే మన ఐడి సస్పెండ్ చేస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, ఏ టైంలో స్టార్ట్ అయితే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. సో బెస్ట్ ఎర్నింగ్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా 4 తర్వాత స్టార్ట్ అవ్వండి భయ్యా. 4 తర్వాత లైక్ 4:30, 5, 4కి స్టార్ట్ అయినా బెటరే, బట్ నిద్ర వస్తూ ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అంత ఎర్లీగా లెగాలి అంటే. బట్ ఆ ఎర్లీగా లెగిసే వాళ్ళకే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. సో 1 డే 2 డేస్ చేయడం కాదు, కంప్లీట్గా 1 వీక్ మొత్తం ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి ఎర్నింగ్స్కి రండి. వచ్చిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. ఆ టైంలో ఎక్కడెక్కడ ఆర్డర్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఆర్డర్లు రావట్లేదు, వచ్చిన ఆర్డర్స్కి ఎంత పేఅవుట్స్ వస్తున్నాయి, మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం, పెట్రోల్ ఎంత పోతుంది, ఇవన్నీ అనాలిసిస్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది డే టైంలో రావాలా, ఈవినింగ్ టైంలో రావాలా, మధ్యాహ్నం రావాలా అని. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తే మీకు పెట్రోల్ అంత ఎక్కువగా అవ్వదు భయ్యా, ఎందుకంటే ట్రాఫిక్కే ఉండదు, ఖాళీగా రోడ్లు ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి 7:30 అవుతుంది, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, బండి ఎట్లా అవుతుంది. అదే కానీ మధ్యాహ్నం లేకుంటే 9 గంటల తర్వాత ఈ రోడ్లన్నీ ఫుల్ జామ్ అయిపోతాయి, మీకు అది కూడా చూపిస్తాను. కాసేపట్లో ఈ రోడ్లన్నీ ఫుల్ ట్రాఫిక్ అయిపోతాయి, మన వెహికల్ మూవ్ కూడా అవ్వదు. అందుకోసమనే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయి. లేదా సెకండ్ హాఫ్ రండి, ఇలా 7 తర్వాత అరౌండ్ ఒక 6:30, 7కి స్టార్ట్ అయ్యారంటే ఒక 1 అవర్ ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఆ 1 అవర్ ట్రాఫిక్లో వర్క్ చేయండి. తర్వాత 1 అవర్ తర్వాత 8:30, 9 తర్వాత ట్రాఫిక్ అనేది తక్కువైపోతుంది, ఆ టైంలో ఎర్నింగ్స్ కూడా బాగుంటాయి. ఇలా 12 వరకు ఎర్నింగ్ చేయండి, 12 వరకు కంటిన్యూస్గా ఆర్డర్లు వస్తాయి. 12 తర్వాత మెల్లమెల్లగా ఆర్డర్స్ అనేది తక్కువ అవుతాయి. ఇక ఆర్డర్స్ లేనప్పుడు మీరైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇక తర్వాత అది మీ ఇష్టం, 12 తర్వాత చేస్తారా చేయరా అనేది. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఇది మా సెకండ్ ట్రిప్, ఊబర్లో తీసుకున్నాం, 72 రూపీస్ అయితే వచ్చింది. ఈ కస్టమర్ అయితే పేమెంట్ క్యాష్ ఇవ్వట్లేదు, ఫోన్పే చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, జనరేషన్ మారిపోయింది కాబట్టి ఏ కస్టమర్ కూడా క్యాష్ ఇవ్వట్లేదు,
వచ్చిన ప్రతి కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ట్రిప్లో 68 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. సో దాని నెక్స్ట్ వితిన్ సెకండ్స్లో నేనైతే మళ్ళీ ర్యాపిడో లాగిన్ చేసిన. సో ఈ రెండు సరిపోతాయి, ఎందుకంటే ఓలా లాగిన్ చేసినా అంత ఎక్కువగా ఆర్డర్లు రావట్లే. అది ఎందుకు అనేది చెప్తాను, అది కూడా మీకు. సో ర్యాపిడోలో లాగిన్ చేసిన వెంటనే ఒక రైడ్ అయితే వచ్చింది. పికప్ 200 మీటర్సే ఉంది, డ్రాప్ వచ్చేసరికి 1 కిలోమీటరే ఉంది. పికప్ పక్కనే ఉంది కదా అని చెప్పి వచ్చేసాను. సో కస్టమర్ దగ్గరికి వచ్చాను. సో ఓటీపీ అయితే తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఓలాలో ఆర్డర్స్ ఎందుకు రావట్లేదంటే, ఓలా వాళ్ళ మెయిన్ ప్రయారిటీ వాళ్ళ దగ్గర ఎవరైతే ఈవీ రెంటల్స్ తీసుకుంటారో, వాళ్ళ దగ్గర ఈవీ స్కూటర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే మెయిన్ ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళకే ఎక్కువగా ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. పెట్రోల్ వెహికల్తో చేసే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు, బట్ తక్కువగా ఇస్తున్నారు. సో అందుకోసమనే ఓలా పెట్రోల్ వెహికల్లో ఎవరైతే ఎర్నింగ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఆర్డర్స్ అయితే తక్కువగా వస్తున్నాయి. అందుకోసమనే నేను కూడా ఎక్కువగా ఓలా లాగిన్ చేయకుండా ర్యాపిడో, ఊబర్ అయితే లాగిన్ చేస్తున్నాను. సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి వచ్చాను. 1 కిలోమీటర్కి ర్యాపిడో వాళ్ళు ఎంత ఎర్నింగ్స్ ఇస్తారో చూద్దాము. సో ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. కస్టమర్కి 24 రూపీస్ 1 కిలోమీటర్కి వచ్చింది. సో మరి మనకి ఎంత వస్తుంది, 24 రూపీస్ ఏమైనా కట్ అవుతుందా, మొత్తం మనకే వస్తుందా చూద్దాం. సో ఇక్కడ కూడా ఫోన్పే త్రూ అమౌంట్ అయితే పే చేస్తున్నారు. సో ర్యాపిడో ట్రిప్ అయితే ఓపెన్ చేద్దాం. లాస్ట్ రైడ్లో 30 రూపీస్ అయితే ఇచ్చారు భయ్య, 1 కిలోమీటర్కే 30 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఈ అప్డేట్ ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఆ ర్యాపిడో వల్ల ఏం చేస్తారో, ఎవరికి అప్డేట్ ఇస్తారో నాకైతే తెలియదు, బట్ ప్రతి ఒక్కరికి వస్తే ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎందుకంటే పర్ కిలోమీటర్కి కమిషన్ లేకుండా 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో కొంత టైం తర్వాత ర్యాపిడో క్లోజ్ చేసి ఊబర్ లాగిన్ చేస్తే ఊబర్లో 180 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకైనా ఊబర్లో ట్రిప్ తీసుకున్న మిగతా రిమైనింగ్ ఏ యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసేసాను. సో గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆర్డర్స్ తీసుకుంటే ఎక్కువగా ఎర్నింగ్స్ అవుతాయి. సో తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే లాంగ్ ఆర్డర్స్ తీసుకోవాలి. ఇంకొకటి, లాంగ్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ఆ లాంగ్ ఆర్డర్ ఏ ఏరియాకి తీసుకుపోతుంది అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి హైదరాబాద్ లోకల్లో అంటే సిటీ లోపల ట్రాఫిక్ ఏ టైం నుంచి 9 నుంచి 10 వరకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆ 9 నుంచి 10 వరకు మనం సిటీ లోపల ఉండడానికి ట్రై చేయకూడదు. మోస్ట్లీ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్, ఇప్పుడు చర్లపల్లి, నాచారం, ఇంకా ఇటువైపు ఎల్బీ నగర్ సైడు, ఎల్బీ నగర్ దాటి హయత్ నగరు, ఇటువైపు నార్సింగి, మణికొండ, ఇటువైపు కోంపల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, ఇటువైపు ఉంటే కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగా ఉంటుంది. ఊబర్లో సెకండ్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాం. మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ డ్రాప్ లొకేషన్ నార్సింగి భయ్య, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి నార్సింగ్ అయితే వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది చూద్దాం, చూడండి. సో ఇప్పుడైతే నాకు ఎగ్జాక్ట్లీ 17 కిలోమీటర్లు అయితే డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఈ 17 కిలోమీటర్కి 181 రూపీస్ కస్టమర్కి అయితే చూపిస్తుంది. అందులో మనం ఎంత ఎర్నింగ్ చేసుకుందాం అనేది ట్రిప్ క్లోజ్ అయ్యాక చెప్తాను. సో మెయిన్లీ 8 to 9 ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నాకు మంచి రైడ్ వచ్చిందనే అనుకుంటా. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యాకంటే లాంగ్ ఆర్డర్ సిటీ అవుట్స్కట్లో తిరగడం చాలా మేలు. అక్కడక్కడే ఆర్డర్లు వస్తే ఇంకా బెటర్, ఎందుకంటే ఎర్నింగ్స్ కూడా జల్దీ అయిపోతాయి. అక్కడ సిటీ అవుట్స్కట్లో ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో మ్యాక్సిమం నాకు తెలిసి నార్సింగ్లో మళ్ళీ లాంగ్ ఆర్డర్లే వస్తాయి. సో లాంగ్ ఆర్డర్ అంటే అప్ టు అక్కడ 200-250 ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం మళ్ళీ మనకి ఎలాంటి ఆర్డర్ వస్తుంది అనేది ఇప్పుడే మనం జడ్జ్ చేయలేము. సో ముందుగా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నార్సింగ్లో ఖచ్చితంగా లాంగ్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా మీకు చెప్తాను. సో ఏ ఏరియాలో లాంగ్ ఆర్డర్స్ వస్తాయి అంటే, సిటీ అవుట్స్కట్లో గండిపేట్, నార్సింగి, అటువైపు బడంగ్పేటు, హయత్ నగర్, ఇటువైపు కోంపల్లి, చెర్లపల్లి, ఇటువైపు లాంగ్ ఆర్డర్స్ అయితే వస్తాయి. అంటే అక్కడికి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా కాసేపు వెయిట్ చేస్తే లాంగ్ ఆర్డర్ అయితే వస్తుంది. చిన్న చిన్న ఆర్డర్లు కూడా వస్తాయి, రావు అని కాదు. వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఒక 10 to 20 మినిట్స్, ఒక అర్ధ గంట అయినా సరే వెయిట్ చేసి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా లాంగ్ ఆర్డర్ అయితే వస్తుంది. మేడం గారు డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. సో మేడం గారు క్యాష్ ఇచ్చేసి తనైతే వెళ్ళిపోతున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ఎగ్జామ్ సెంటర్. మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నారు, భయ్యా కొంచెం జల్దీ వెళ్ళండి, భయ్యా కొంచెం జల్దీ వెళ్ళండి అని చెప్పేసి. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. ఎంత 180, ఎగ్జాక్ట్లీ 180 రూపీస్ అయితే వచ్చింది. సో ఇలాంటి కస్టమర్స్ కూడా అప్పుడప్పుడు మనకి తగులుతూ ఉంటారు. సో వాళ్ళు లేట్గా స్టార్ట్ అయ్యి మన పైన ప్రెజర్ చూపిస్తూ ఉంటారు, భయ్యా జల్దీ వెళ్ళండి అని చెప్పేసి. సో మీరు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే బండి స్కిడ్ అయినా, ఏదైనా వెహికల్ సడన్గా వచ్చినా సరే, మీకు డ్యామేజ్ అయినా,
మీ దగ్గర ఉండే కస్టమర్కి డ్యామేజ్ అయినా పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది మీరు రైడ్లో ఉంటే. బట్ అవన్నీ టెన్షన్స్. సో మీకోసం మీ ఇంటి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. సో 36 రూపీస్ రైడ్ అయితే వస్తుంది నార్సింగి నుంచి. యాక్చువల్లీ ఇది నార్సింగి కాదు భయ్య, గండిపేట. సో గండిపేట చెరువుకి దగ్గరలో అయితే డ్రాప్ లొకేషన్ పడింది. సో 30 రూపీస్ రైడ్ వస్తే దాన్ని స్కిప్ చేశాను. కరెక్ట్గా ఇప్పుడైతే 150 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఇంతకంటే పెద్ద ఆర్డర్ వస్తుందని ఆశపడే కంటే వచ్చిన ఆర్డర్ని తీసుకోవడమే బెటర్. ఎందుకంటే 150 రూపీస్ దిస్ ఈజ్ గుడ్ అమౌంట్. అందుకోసమనే ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ర్యాపిడోలో 30 కిలోమీటర్ల లాంగ్ బుకింగ్ పడింది భయ్య. యాక్సెప్ట్ చేద్దాము అనేసరికి నియర్లో ఉండే మరో ర్యాపిడో డ్రైవర్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేశారు. సరేలే పర్లేదులే అని చెప్పి నేను కూడా దాన్ని వదిలేసి మళ్ళీ ఊబర్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో చూడండి అవుటర్ రింగ్ రోడ్ వస్తే సో ఎంత ఖాళీగా ఉన్నాయో రోడ్లు. సో ఇలా ఉంటే రోజుకి 2000 కూడా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. సో ట్రాఫిక్ ఉండడం వల్లనే ర్యాపిడో డ్రైవర్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా టైర్డ్ అయిపోతున్నారు. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. మేడం గారు వెయిటింగ్ చేస్తున్నారు మన కోసమే. సో 2 కిలోమీటర్లు అంటే నాకు దగ్గర 5 to 7 మినిట్స్ అయితే పడింది. 2.9 కిలోమీటర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం గారు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మాట ఎందుకు అన్నానంటే లాంగ్ పికప్స్ వచ్చేటప్పుడు ప్రతి కస్టమర్ కూడా 5 మినిట్స్ వెయిట్ చేసి రైడర్ రావట్లేదని చెప్పి ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసి ఆల్టర్నేట్గా వేరే యాప్లో మళ్ళీ బైక్ బుక్ చేసుకుంటారు. సో అలా చేయడం వల్ల మన రైడర్స్ సగం దూరం వచ్చి పెట్రోల్ అయితే లాస్ అవుతూ ఉన్నారు. ఏ టైంలో స్టార్ట్ అయితే మంచి ఎర్నింగ్స్ వస్తాయి, ఏ ఏరియాలో మంచి ఆర్డర్స్ వస్తాయి అనేది కూడా మీకు చెప్పాను కదా. సో ఏ ఏరియాకి వెళ్ళకూడదో కూడా ముందు మీరు తెలుసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, మీరు చార్మినార్ సైడు అలాగే నాంపల్లి అఫ్జల్గంజ్ ఈ ఏరియాలో ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో ఆ ఏరియాకి వెళ్ళకండి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఆ ఏరియాలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కస్టమర్లు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. సో అక్కడ మనం ఎవరిని పల్లెత్తి ఒక మాట అనలేము. సో వాళ్ళు ఏం చెప్పినా మాట పడాల్సిందే. అక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో రైడర్కి చాలా కష్టంగా ఉంటుంది అక్కడ డ్రైవ్ చేయాలంటే. సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అయితే క్లోజ్ చేశాను. ఇంతకుముందే నాకు ఊబర్లో ఒక ట్రిప్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ కొండాపూర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆరెంజ్ జోన్ నడుస్తుంది, ఇక్కడ 2x జోన్ నడుస్తుంది భయ్య. సో జోన్లో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి సో ఇవాళ మీకు చూపిస్తాను. నేను మీకు చెప్పాను కదా ఊబర్లో ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో ఉండేటప్పుడు మనకి 2 కిలోమీటర్కి ఒక్కొక్కసారి 50 రూపీస్, 40 రూపీస్, ఒక్కొక్కసారి 2 కిలోమీటర్కి 60 రూపీస్ కూడా వస్తూ ఉంటుంది. అది ఈ సీజన్ కాదు, రెయినీ సీజన్. సో రెయినీ సీజన్లో ఎక్కువగా జోన్లు వేస్తూ ఉంటారు. ఆ టైంలో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి. సో పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. బాక్స్ ఉన్నాయి పెట్టుకోవాలి, మామిడికాయ బాక్స్ చిన్నవే. బైక్ ట్యాక్సీ అనేది ఇది బైక్ ట్యాక్సీ. మీరు బైక్ ట్యాక్సీ కాదనట్లేదు, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా కొడతాను. కావాలంటే నువ్వు ఇది క్యాన్సిల్ చేసుకుని మొత్తం నీకే పే చేస్తాను. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా కూడా కొడతాను. చిన్న బాక్స్ లాగా. ఈ కస్టమరు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని మామిడి పళ్ళ డబ్బాలు అయితే ఉంటాయి కదా కాటన్ బాక్స్లో, అవైతే తీసుకెళ్ళమని చెప్తున్నాడు. సో అతనికి చెప్పాను, అన్న బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని ఇలాంటివి మేము తీసుకుపోమన్నా అనేసి. తనైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు, భయ్యా నేను ఎప్పటి నుంచో ఆటో బుక్ చేసుకుంటున్నాను బట్ ఆటో వాళ్ళు రావట్లేదన్నా. సో అందుకోసమనే బైక్ ట్యాక్సీ బుక్ చేసి నీకైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. సో ట్రిప్ తీసుకున్న వెంటనే మళ్ళీ నాకు 86 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. చూడండి ఇది 1.6x జోను. సో కొండాపూర్లో పీక్స్లో వచ్చింది ఇవాళైతే జోన్ చాలా బాగుంది. సో ఎవరైతే ఈ జోన్లో ఉంటారో వాళ్ళకి డబ్బులే డబ్బులు. 3 అవర్స్ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా 500 to 600 అయితే ఎర్నింగ్ చేసుకుంటారు. అది కూడా తక్కువ కిలోమీటర్లు తిరిగి. సో 2 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 2 కిలోమీటర్కి కస్టమర్కి 53 రూపీస్ అయితే వచ్చింది. కస్టమరు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఇస్తానని చెప్పారు. సో పర్లేదు తీసేసుకుంది, ఎందుకంటే 2 కిలోమీటర్ కదా. పికప్ లొకేషన్ మళ్ళీ ఇక్కడ నుంచి నాకు 300 మీటర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. సో జోన్ వేసాడు అంటే అర్థం ఏంటి, ఆ టైంలో ఆ ఏరియాలో బైక్ డ్రైవర్స్ లేరు, ఆటో డ్రైవర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, కార్ డ్రైవర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందరికీ డిమాండ్ ఎక్కువగా ఉంటేనే జోన్ అయితే వేస్తారు. 9620. సో 9620 ఓటీపీ. మేడం గారు అయితే ఇద్దరు అయితే వస్తున్నారు, వాళ్ళ అబ్బాయి మేడం గారు. ఈ ఇద్దరిని గచ్చిబౌలి అయితే తీసుకెళ్ళాలి. సో వీళ్ళకి కూడా రీజన్ అయితే అడిగాను. మేడం గారు ఇద్దరు ఉన్నారు కదా, సో హైదరాబాద్ పోలీసులు చలాన్ కొడతారు మేడం అని చెప్తుంటే, లేదు బాబు కొంచెం రిక్వెస్ట్, స్టేషన్కి అయితే వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి
పాస్పోర్ట్ అప్లై చేయాలి. చిన్న రిక్వెస్ట్, మమ్మల్ని తీసుకెళ్ళండి. 1 అవర్ నుంచి దగ్గర 1 అవర్ నుంచి కార్ అయితే బుక్ చేస్తున్నాను, బుకింగ్ అవ్వట్లేదు. ఆటో కూడా బుక్ చేశాను, బుకింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. సో సరేలే అని చెప్పేసి నేనైతే ఈ ట్రిప్ యాక్సెప్ట్ చేసి వెళ్ళాను. సో గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్లో ఉండేటప్పుడు ముగ్గురుగా వెళ్తే ఖచ్చితంగా మీకు చలాన్ పడుతుంది. అలాంటి రైడ్లు తీసుకోకండి, ఓకేనా? సో నేనైతే రిస్క్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు అర్జెంట్ అంటున్నారు. చిన్న పిల్లడు ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ పోలీసులు కూడా చలాన్ కొట్టరు. ఎండ చాలా ఎక్కువగా కొడుతుంది భయ్య, నాకైతే బీభత్సంగా చేతులు కాలిపోతున్నాయి. నా ఫోను వర్క్ అవ్వట్లేదు, ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది. సో ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టాను ఫోన్కి. ఇంత బ్రైట్నెస్ పెడితేనే వీడియోలో మీకు డిస్ప్లే కనిపిస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ఆర్డర్ తీసుకుంటున్నానని. స్క్రీన్ అయితే ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో మోస్ట్లీ ఈ ప్రాబ్లం ప్రతి రైడరు ఫేస్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఈ ఎండలో తన ఫోన్లు చాలా హీట్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు, ఆ ఫోన్ తీసి మన జోబులో పెట్టుకొని నావిగేషన్ మనం ఇయర్ ఫోన్స్ త్రూ వింటూ వెళ్ళిపోవాలి. లేదా కస్టమర్కి అడగాలి, సార్ మీకు లొకేషన్ తెలుసా, నాకు నావిగేషన్ చెప్పండి, ఫోన్ చాలా హీట్ అయిపోతుంది. సో రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళకి లొకేషన్ తెలిస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటారు. సో నేను చెప్పే సలహా ఇదే భయ్య. సో డైరెక్ట్ నావిగేషన్ చూస్తూ వెళ్ళకంటే కస్టమర్ చెప్తే ఇంకా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మన ఫోన్ కూడా సేఫ్ ఉంటుంది. సో అంత హీట్ అయిపోతుంది నా ఫోను, నాకే భయం అవుతుంది నా ఫోన్ ఏడా పేలిపోతుందా అని చెప్పేసి. సో ఇక్కడ గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర, రింగ్ రోడ్ కాదు యాక్చువల్లీ, ఇది శ్రీలింగంపల్లి టు గచ్చిబౌలి రోడ్డు. సో బిహెచ్ఎల్ టు గచ్చిబౌలి రోడ్, ఈ రోడ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. సో ఈ రోజు కూడా ఖాళీ ఉంటుంది. సో ఈ టైంలో సిటీ లోపలే ఉంటే ఖచ్చితంగా ఫుల్ ట్రాఫిక్. బట్ మనం సిటీ లోపల కాకుండా సిటీ అవుట్స్కట్లో తిరుగుతున్నాం కాబట్టి ఎర్నింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్లో ఉండట్లేదు. సో మనకి పెట్రోల్ వెహికల్ తీసుకొస్తే పెట్రోల్ కూడా చాలా మనం సేవ్ చేసుకోవచ్చు. సో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లొకేషన్కి అయితే వచ్చాను. సో మేడం గారిని అయితే ఇక్కడ డ్రాప్ చేద్దాము. ఇప్పటి వరకు మీరు మా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీలైతే ఈ వీడియోకి లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ ఎన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో చెప్పాను కదా, నా ఫోన్ డెడ్ అయిపోయింది. సో ఫుల్ హీట్ అయింది, ఇక ఫోన్ అయితే వర్క్ అవ్వట్లా. ఇక కొంతసేపు అయితే ఫోన్ పేలిపోతుంది. ఇక్కడ చూడండి, ఏ యాప్ వర్క్ అవ్వట్లా, నేను టచ్ చేస్తే టచ్ పని చేయట్లా, ఏమవుతుందో నాకే అర్థం కావట్లా ఫోన్కి అయితే మాత్రం. సో ఇక ఏం చేయాలి, ట్రిప్ అయితే క్లోజ్ చేయలేను, మేడం గారి దగ్గర అమౌంట్ తీసుకోవాలి. ఈ ట్రిప్ తీసుకునేటప్పుడు నాకు 87 రూపీస్ అయితే చూపించింది. మేడం గారికి అదే చెప్పాను, ట్రిప్ తీసుకునేటప్పుడు 87 ఏమో వచ్చింది మేడం అంటే, మేడం గారు 90 రూపీస్ పే చేస్తానన్నారు. సరే అన్నాను. సో నా ఫోన్ ఎందుకు ఇంత హీట్ అయింది అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎండలో బ్రైట్నెస్ ఫుల్గా పెట్టి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎండ అనేది కరెక్ట్గా నా ఫోన్ డిస్ప్లే మీద పడుతుంది కాబట్టి ఇంతగా ఓవర్ హీట్ అయిపోయింది. సో ఆర్డర్ వస్తుంది ఈ టైంలో, నాకైతే ఫోన్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వట్లా. ఫోను చూడండి ఎంత హ్యాంగ్ అయిపోతుందో. సో ఫోన్ డమ్మీ ఫోన్ కూడా కాదు, 30,000 రూపీస్ ఫోన్ ఇది, రియల్మీ GT Neo 3T. సో 30,000 రూపీస్ వర్త్ ఫోనే పిచ్చిగా హ్యాంగ్ అయిపోతుంది. సో చిన్న డివైస్లు వాడితే ఇంకా ఎంత హ్యాంగ్ అవుతూ ఉంటాయో నేనైతే అర్థం చేసుకుంటాను. అందుకోసమనే ప్రతి ఒక్క రైడర్ కూడా ఎండలో వర్క్కి రావద్దు. వస్తే ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక పక్క ఎండకు మనకి చికాకు వస్తూ ఉంటుంది, ఒక్కొక్క పక్క ఫోన్ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మరోవైపు ట్రాఫిక్. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ రైడర్స్కి. అందుకోసమనే ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించండి, అప్పుడే ఈ ఫీల్డ్కి రండి. సో నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ ఇడ్లీలా దోశలు ఏమైనా తిందాము. సో ఫుల్ ఆకలితో ఉన్నాను. సో ఇంకా అందుకోసమనే దోశలు 2 అలాగే ఒక ప్లేట్ ఇడ్లీ ఫుల్గా మెక్కేశాను. అంతవరకు నా ఫోన్ కూడా హీట్ తక్కువైతే అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా కరెక్ట్ టైంకి తినేయండి. ఇప్పుడు టైం 10:50 అయితే అవుతూ ఉంది. సో ఇంతకుముందు మేడం గారిని డ్రాప్ చేస్తాం. ఊబర్లో ట్రిప్ అయితే క్లోజ్ చేయలేదు కదా, నా ఫోన్ అయితే కూల్ అయిపోయింది. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. సో దీన్ని అయితే క్లోజ్ చేయాలి. సో ఎంత అమౌంట్ వస్తుంది? సో 84 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. ట్రిప్ క్లోజ్ చేశాను. మేడం గారు అయితే ఇంతకుముందే అమౌంట్ అయితే ఇచ్చేశారు. సో జోన్ చూడండి ఎంతలా ఉంది. సో టోటల్ ఎర్నింగ్స్ 489. ఇక్కడ జోన్ చూడండి, ఇదంతా ఆరెంజ్ జోనే. ఈ జోన్లో ఉన్న వాళ్ళకి ఎర్నింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. 1.6x 1.8x అలా వస్తూ ఉంటాయి. సో చూడండి 34 రూపీస్ ట్రిప్. సో 1.2 కిలోమీటర్ అయితే ఉంది. రైడ్లు యాక్సెప్ట్ చేయట్లేదు. లాస్ట్ ట్రిప్లో 84 రూపీస్ అయితే
కస్టమర్ ఇచ్చారు కదా, అందులో మనకి 79 రూపీస్ ఏమో వచ్చింది. దాని నెక్స్ట్ ర్యాపిడ్లో ఒక చిన్న బుకింగ్ అయితే వచ్చింది. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. దీని తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ చాలా ఓవర్ హీట్ అయిపోతుంది. అందుకోసమే ఈ ట్రిప్ క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఇప్పటి వరకు నా టోటల్ ఎర్నింగ్స్ ఊబర్లో 569 రూపీస్, ర్యాపిడోలో 80 రూపీస్ అయింది. ఈ ట్రిప్తో కలిపితే 130 రూపీస్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ రెండు క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాను. సో ఈ ట్రిప్లో నాకు 55 రూపీస్ అయితే వచ్చింది. 5.7 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసింది, అయినా 55 రూపీస్ అయితే ఇచ్చారు. సో ర్యాపిడ్లో నాకు ప్రతి కిలోమీటర్కి 10 రూపీస్ అయితే వస్తుంది భయ్య. ఈ అప్డేట్ అందరికీ రావాలని మళ్ళీ ఒకసారి అనుకుంటున్నాను. సో ఏం చేస్తారో ఈ ర్యాపిడ్ వాళ్ళు తెలియదు. ఇప్పుడు నా ఫైనల్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. 1 హాఫ్ అయితే కంప్లీట్ చేసేసాను. ర్యాపిడోలో 130 రూపీస్, ఊబర్లో 569, టోటల్ 700 రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను. ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్లో స్టార్ట్ అవుదాం. సో మార్నింగ్ కంప్లీట్గా 4.5 అవర్స్ లాగిన్లో ఉండి 700 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాం. ఇది సెకండ్ హాఫ్. సో ర్యాపిడోనే మళ్ళీ లాగిన్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే ర్యాపిడోలో ప్రజెంట్ ప్రతి కిలోమీటర్కి 10 రూపీస్ వస్తుంది. సో ర్యాపిడోతో పాటుగా ఊబర్ అయితే లాగిన్ చేస్తాను. ఊబర్తో పాటుగా ఓలా కూడా లాగిన్ చేస్తాను, ఎందుకంటే నైట్ టైం కాబట్టి 3 యాప్స్ మన దగ్గర ఉండాలి. సో ఫస్ట్ ర్యాపిడోలో బుకింగ్ వచ్చేసింది, యాక్సెప్ట్ చేశాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ల్యాగ్ చేయను, చాలా షార్ట్ చేస్తాను. 4.5 అవర్స్ ఒక 7 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. మార్నింగ్ చాలా ఎక్కువగా వీడియో తీసాం కాబట్టి చాలా లెంత్ అయిపోయింది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. సో వీడియో తక్కువగా చేసి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ రైడర్స్కి యూజ్ అయ్యే కొన్ని కొత్త పాయింట్స్ అయితే చెప్తాను. వీడియో చూస్తూ నా ఆడియో వినండి. చాలామంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు బైక్ ఆర్సీ అనేది తన పేరు మీదే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలా ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఈ బైక్ ఆర్సీ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ పేరు పైన ఉన్నా పర్లేదు, మీ నాన్నగారి పేరు మీద ఉన్నా పర్లేదు, మీ రిలేటివ్స్ ఎవరి పేరు మీద ఉన్నా సరే పర్లేదు, వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. సో నేను మిమ్మల్ని ఎవరిని మోటివేషన్ చేయట్లా ఇందులోకి. అందరూ వచ్చి మీరందరూ కూడా ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి జాయిన్ అయిపోండి అని. సో నేను మీకు అందరికీ ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నా. మీకు నచ్చితే, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇందులో వచ్చి ఎర్నింగ్ చేసుకోండి. ఇందులో మీరు మీ టైంని మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గర ఆల్రెడీ ఒక బైక్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేది మీ టైంని. ఓకేనా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎవరిని మోటివేట్ కానీ డీమోటివేట్ కానీ చెయ్యట్లా. ర్యాపిడోలో ఫస్ట్ ట్రిప్ క్లోజ్ చేశాను. 80 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తాను. మోస్ట్లీ మార్నింగ్ సెక్షన్ అలాగే ఈవినింగ్ సెక్షన్లోనే ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, సెకండ్ ట్రిప్ ఊబర్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఊబర్లో కూడా మంచి మంచి ఎర్నింగ్స్ వస్తే. ఇంకొకటి ఏంటంటే ఈ ఊబర్లో మనకి 0 కమిషన్ అయితే నడుస్తుంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్ కానీ మనం తీసుకునే అవసరం లేదు. చిన్న చిన్న ట్రిప్స్ వచ్చినా సరే ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఇందులో డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. వాటిని టార్గెట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది వీక్కి మీరు పెట్రోల్ పైసలు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే కొత్తగా ఈ ఊబర్లో జాయిన్ అవుతారో, అది కూడా మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్గా 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. అది ఎలా అంటే మీరు ఈరోజు జాయిన్ అయిన తర్వాత మీ ఐడి యాక్టివేషన్ అయినప్పటి నుంచి 35 డేస్ లోపల మీరు 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మీకు 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే మీకు జాయినింగ్ బోనస్ రాదు. అలాగే మీరు రోడ్డు పైన వెండర్ త్రూ జాయిన్ అయినా సరే మీకు జాయినింగ్ బోనస్ రాదు. దాని గురించి మళ్ళీ మమ్మల్ని అడగొద్దు. ఓకేనా? సో మన ఛానల్ నుంచి ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఊబర్ అనేది జాయినింగ్ బోనస్ అయితే ఇస్తూ ఉంది. మన సబ్స్క్రైబర్లో చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను ఒక ఏరియాలో స్టక్ అయిపోతున్నాను, ఆ ఏరియాలో నాకు ఆర్డర్లు రావట్లేదన్న, అలాంటప్పుడు నేనేం చేయాలి అంటున్నారు. సో మీరు ఒక ఏరియాలో స్టక్ అయిపోయినప్పుడు అక్కడ ఆర్డర్లు రాలేదు అంటే అక్కడ నుంచి మీరు మూవ్ అయిపోండి. ఒక 5 కిలోమీటర్లు మూవ్ అయిపోతే మీకు ఒక 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ పెట్రోల్ పోయి ఉంటుంది, అంతే కదా. బట్ ఆ 5 కిలోమీటర్లు మీరు మూవ్ అయిపోతే మీకు అక్కడ నుంచి ఒక పెద్ద రైడ్ రావచ్చు. సో నైట్లో ఎక్కువగా ఒకే దగ్గర వెయిట్ చేస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు.
సో వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేయండి. మోస్ట్లీ లాంగ్ ఆర్డర్స్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయండి. నేను ఇప్పుడు వచ్చే ఒక ఆర్డర్ స్కిప్ చేశాను, ఈ ఆర్డర్ కూడా స్కిప్ చేస్తాను. ఎందుకు అంటే ఇది గట్ కేసర్ వైపు చూపిస్తుంది, ఒకటి నాచారం ఇంకొకటి గట్ కేసర్. సో అటువంటి రైడ్స్ తీసుకోవద్దు నైట్లో. సో టువర్డ్స్ గట్ కేసర్ సైడ్ వెళ్ళినా, టువర్డ్స్ చెర్లపల్లి సైడ్ వెళ్ళినా నైట్లో ఆర్డర్స్ అనేవి రావు. ఓలాలో ఇంకొక ట్రిప్ వచ్చింది, దాన్ని తీసుకున్నా. సో ఇది మీరే ఎర్నింగ్ చేస్తూ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. నైట్ టైంలో ఏ ఏరియాకి వెళ్ళొద్దు, ఏ ఏరియాలోకి వెళ్ళాలి అనేది నేను కూడా మీకు ప్రతిరోజు ప్రతి వీడియోలో గైడ్ చేస్తూనే ఉంటాను. బట్ ఇది సముద్రం లాంటిది, ఎన్ని టిప్స్ చెప్పినా తరగవు. సో డే 1 నుంచి ఇప్పటి వరకు మన ఛానల్లో ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోలో కొత్త కొత్త పాయింట్స్ చెప్తూనే ఉన్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎర్నింగ్స్కి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 యాప్స్ ఉంటేనే మీరు సర్వే అవ్వగలరు, తక్కువ టైంలో ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోగలరు. ఒకే యాప్ లాగిన్ చేసి ఎర్నింగ్స్కి వచ్చారంటే ఎర్నింగ్స్ వస్తాయి, రావని చెప్పట్లే, కానీ స్ట్రక్ అయిపోతూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో ర్యాపిడో కస్టమర్స్ ఉండరు, కొన్ని ఏరియాస్లో ఊబర్ కస్టమర్స్ ఉండరు. అలాంటప్పుడు మీకు ఇక్కడ ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకే మీ దగ్గర 3 యాప్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఏదో ఒక యాప్లో ఆర్డర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఎర్నింగ్స్ అయితే జల్దీ అయిపోతాయి కదా. ఇంకొకటి, పార్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్స్లో స్టార్ట్ అవ్వండి. సో ఎర్లీ మార్నింగ్స్లో ట్రాఫిక్ ఉండదు, తక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ సేవింగ్ ఉంటుంది. లాంగ్ ఆర్డర్స్ వస్తే 10 to 15 మినిట్స్లో మీరు ఎంత పెద్ద లాంగ్ ఆర్డర్ అయినా క్లోజ్ చేసేయచ్చు. అలాగే ఈవినింగ్లో స్టార్ట్ అవ్వండి, 6 to 7 తర్వాత. 7 తర్వాత స్టార్ట్ అయినా మంచి ఎర్నింగ్స్ వస్తాయి. నైట్ టైంలో కాబట్టి ఒక 8:30, 9 వరకు ట్రాఫిక్ ఉన్న తర్వాత ట్రాఫిక్ ఉండదు. ఈ టాపిక్ ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సో మార్నింగ్ ఒక 4కి వచ్చారంటే 1000 రూపీస్, 11 వరకు ఎర్నింగ్ చేస్తే 1000 రూపీస్ అయిపోతాయి. లాస్ట్ టైం కూడా నేను ఎన్నో వీడియోస్లో చేసి చూపించాను. 4కి స్టార్ట్ అయ్యి 11 వరకు చేస్తే 1000 రూపీస్ అవుతాయా కాదా అని చెప్పేసి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. సో టోటల్గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే 120 నుంచి 130 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటాను. సో ఇంకొక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే టోటల్ 150 కిలోమీటర్లు అయితే అయిపోతుంది. అలాగే నా టోటల్ ఎర్నింగ్స్ కూడా మీకు చూపించేస్తాను. సో పెట్రోల్ బండి సెకండ్ హాఫ్లో తీసుకొచ్చాను, ఫస్ట్ హాఫ్లో నేను ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే తీసుకొచ్చాను. సో మీరు ఏదైనా వెహికల్ తీసుకొచ్చేటప్పుడు మంచి మైలేజ్ వచ్చే వెహికల్ తీసుకురండి. మైలేజ్ వచ్చే వెహికల్ తీసుకొస్తే మీకు ఎర్నింగ్స్ మంచిగా ఉంటాయి. సో సైన్ లాంటి వెహికల్ తీసుకొస్తే పర్ లీటర్కి 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. 220 రూపీస్ పెట్రోల్తో దగ్గర మీరు 1200 నుంచి 1300 వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అందులో 200 రూపాయలు పెట్రోల్ తీసినా 1000 రూపీస్ పక్క మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్, అన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, ఒక నెలకి నాకు 40,000 కావాలన్నా, ఈ ఓలా ఊబర్ చేస్తానన్నా, నాకు గైడ్ చేయండి. భయ్యా మీరు 40,000 చేస్తే నెక్స్ట్ నెలకి మీరు అనారోగ్యానికి పాలైపోతారు. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు లిమిట్గా పని చేసుకుంటే మీ హెల్త్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. మీరు ఓవర్ డ్యూటీ చేశారంటే ఖచ్చితంగా మీరైతే హెల్త్ని కోల్పోతారు. ఒకసారి హెల్త్ ఫిట్నెస్ పోయింది అంటే మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం. సో అందుకోసమనే మీరు లిమిటెడ్గా వర్క్ చేసుకోండి. ఒకరోజు చేసే పని కాదు, ప్రతిరోజు వర్క్ చేయాలి. ఈరోజు 1000 రూపీస్ చేసామంటే రేపొద్దున 1500 కూడా వస్తాయి వర్క్ చేస్తే. బట్ హెల్త్ అనేది ఎంతో కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకోసమనే ఇందులో చాలా ఉన్నాయి, బ్యాక్ పెయిన్ అని, అవ్వని ఇవ్వని. సో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి టైర్డ్ అయిపోతూ ఉంటాం. సో మనిషికి రిలాక్స్ కావాలి. ఎర్నింగ్స్ వెనకాల పడి మన హెల్త్ని కోల్పోకూడదు. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను భయ్యా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ బైక్ ట్యాక్సీ చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా బైకే యూజ్ చేయండి, స్కూటర్స్ వాడకండి. స్కూటర్స్ వాడితే మైలేజ్ రాదు, ఇంకొకటి బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తే మీకు లైఫ్లో చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే మోస్ట్లీ బైకే యూజ్ చేయండి, ఓకేనా. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నా ఎర్నింగ్స్ అన్నీ స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. ఓలాలో ఎంత చేశాను, ఊబర్లో ఎంత చేశాను, ర్యాపిడోలో ఎంత చేశాను అనేది టోటల్గా 150 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఇంత ఎర్నింగ్స్ అయినాయి. ఇందులో ఎలాంటి కమిషన్ లేదు. కస్టమర్స్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా నా దగ్గరే ఉంది. ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ మొత్తం కూడా నాకు ప్రాఫిట్ అమౌంట్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్.